నేపథ్యంలో ఎట్టికేలకు సభకు రావాలని మాజీ సీఎం ప్రతిపక్ష నేత కేసీఆర్ డిసైడ్ అయ్యారు. సభలో పాల్గొనేందుకు వీలుగా ఆదివారం సాయంత్రమే ఆయన ఫామ్ హౌస్ నుండి బంజారాహిల్స్ నందినగర్లో నివాసానికి చేరుకున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నదీ జలాలపై ప్రజలకు వాస్తవాలు వివరించాలని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన దోపిడీని పకడ్బందీగా ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించాలని మంత్రి ఉత్తమ్ కుమార్కు సూచించారు. ఏ అంశాలు ప్రధానంగా ప్రస్తావించాలన్న అంశంపై మంత్రి ఉత్తమ్ నీటిపారుదల శాఖ ముఖ్య అధికారులతో చర్చించినట్లుగా మరి తెలుస్తుంది. ఇక కేసీఆర్ హయాంలో జగన్ సీఎంగా ఉన్న సమయంలో కృష్ణా జలాలు పెద్ద ఎత్తున నష్టం చేసి తరలించుకుపోయారని అసెంబ్లీలో చర్చించడంతో పాటుగా ప్రజాభవన్లో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్లు ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఆ సందర్భంలో కేసీఆర్ సభకు రాకపోగా రాష్ట్రానికి నదీ జలాల్లో న్యాయమైన వాటాను సాధించడానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో ఏ శక్తులకు తలగ్గబోనని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మరియు మా ప్రభుత్వం తీసుకున్న ప్రస్తుత నిర్ణయాలను ప్రత్యేక సమావేశంలో చర్చిద్దామని ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో సవాల్ చేశారు. తెలంగాణలోని కృష్ణా ఆయకట్టుకు డెత్ వారెంట్ రాయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి ప్రయత్నం చేసిందని, వారు కృష్ణా నుండి హైదరాబాద్కు తాగినీటిని అందించి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. జూరాల ప్రాజెక్టు నుండి పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి నీటిని మళ్లించినట్లయితే ఆంధ్రప్రదేశ్కు కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉండేది కాదని కాంగ్రెస్ ప్రభుత్వం వాదిస్తుంది. బీఆర్ఎస్ పాలనలో ఆంధ్రప్రదేశ్తో రాజీ పడి పెద్ద ఎత్తున నీటిని మళ్లింపు, ఇంజనీరింగ్ వైఫల్యాలు మరియు ఆర్థిక దుర్వినియోగానికి అనుమతించడం ద్వారా తెలంగాణ దీర్ఘకాలిక ప్రయోజనాలకు ద్రోహం చేస్తుందని ప్రభుత్వం మండిపడుతుంది. ఈ క్రమంలో అసెంబ్లీపై ఆసక్తి నెలకొంది. కాగా ప్రాజెక్టులపై ఈ నెల 30 లేదా 31న అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీపీటీ ఇవ్వనుండగా గతంలో కేసీఆర్ అనుసరించ పద్ధతిని ఫాలో కానుంది. గతంలో కేసీఆర్ కాళేశ్వరంపై సభలో పీపీటీ ఇవ్వగా కాంగ్రెస్కు ఛాన్స్ ఇవ్వకపోవడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి రావినారాయణ రెడ్డి ఆడిటోరియంలో కాంగ్రెస్ ప్రాజెక్టులపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పుడు తమకు కూడా పీపీటీ అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ కోరుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష అని మరి మనం ఏదైతే చేస్తామో మనకి కూడా మరి అదే రిటర్న్ వస్తుంది. మరి బీఆర్ఎస్ శ్రేణులు అవైతే గుర్తుంచుకోవాలి. ఇక ఏదైతే చాలా కాలం తర్వాత కేసీఆర్ మనం ఇందాకడే చెప్పుకున్నాం, ఫామ్ హౌస్ వీడి నందినగర్ రావటం జరిగింది ఆయన సొంత ఇంటికి. మరి ఈరోజు మరి సభలో ఒకవైపు రేవంత్ కావచ్చు, మరోవైపు కేసీఆర్ ఎంత హాట్గా వాడి వేడిగా ఈరోజు సభ జరుగుతుంది అని మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు, అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా వేచి చూస్తున్న పరిస్థితిని అయితే మనం గమనించవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఈ కృష్ణా నదీ జలాల ఏదైతే విషయంలో మరి తెలంగాణ బిడ్డలకి అన్యాయం చేసింది ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ విమర్శలు అయితే గుప్పిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు గతంలో మరి కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలించుకుపోతుంటే నిమ్మకు నీరెత్తినట్టు ఉండి మరి తెలంగాణ బిడ్డల నోట్లో దాహానికి తీరకుండా మరి తీరని అన్యాయం చేసినట్టుగా మరి కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తుంది. ఇక దీనిపై కూడా పీపీటీ విధానంలో 31న అసెంబ్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పవన్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. గతంలో కేసీఆర్ అనుసరించిన పద్ధతిలోనే ఇది ఫాలో కానున్నారు. కానీ కాంగ్రెస్కు ఛాన్స్ ఇవ్వకపోలేదు. అప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి, రావినారాయణ రెడ్డి ఆటంలో కాంగ్రెస్ ప్రాజెక్టుపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పుడు తమకు పీపీటీ అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ కోరుతుండడంపై వారు విమర్శలు గుప్పిస్తున్నారు. అప్పట్లో మీరైతే అవకాశం కల్పించలేదు కాంగ్రెస్ పార్టీకి. మరి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ మీకు ఏ విధంగా అవకాశం కల్పిస్తుందని మీరు భావిస్తున్నారు అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మరి ఫైర్ అవుతున్నారు, మరి సీరియస్ అవుతున్నారు. చూడాలి రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అనేది. కానీ ఈరోజైతే వాడి వేడిగా అయితే చర్చ సాగే అవకాశం అయితే ఉంది. మరి సభ ఏ విధంగా ముందుకు వెళుతుంది, సభలో ఏ రకంగా మరి శాసనసభ్యులు ప్రవర్తిస్తారు అనేది మనకి సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల దాహార్తి తీరే విధంగా ఎటువంటి స్టెప్ ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా గత బీఆర్ఎస్ వైఫల్యాలకు గల ప్రధానమైన కారణాలు ఏంటి కూడా ఈరోజు మనకి మరి కాంగ్రెస్ ప్రభుత్వం తెలియబోతుంది. అయితే బీఆర్ఎస్ యొక్క వాదన ఏంటి, వాళ్ళు ఏ రకంగా మాట్లాడబోతున్నారు అనేది కూడా మనకి ఈరోజు ఈ సభలో మరి స్పష్టంగా మనకు ఒక వ్యూ పాయింట్ అయితే మనకైతే కనబడబోతుంది. ఇక నెక్స్ట్ చూద్దాం. దేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. ఆపరేషన్ సింధూర్ భారతీయులకు గర్వకారణం. మన్ కీ బాత్లో ప్రధాని మోడీ. ఏడాది